అఘోరిపై గ్రామంలో గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, గ్రామానికి అఘోరి ఎన్నిసార్లు రావడం జరిగింది, అదేవిధంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే అంశంపై కూడా మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వారు ముఖ్యంగా గత 10-15 రోజుల నుంచి కూడా ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి గ్రామానికి సంబంధించిన ఒక అఘోరి ఉన్నారు, అదేవిధంగా అఘోరి మాతకి సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుండడం పట్ల గ్రామస్తులు కూడా చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా అఘోరిని గ్రామంలో చూసారా? చూసినాం వచ్చిండు 4 సార్లు వచ్చిండు ఇక్కడికి. ఏ సందర్భంలో రావడం జరిగింది, ఎప్పుడు వచ్చారు? అదంతా మన ఎల్లమ్మ ప్రతిష్ట అప్పుడైతే ఫస్ట్ వచ్చిండు ఆడికి. ఎల్లమ్మ ప్రతి గుడికి అక్కడ మీ లారంగా ఉన్న చూడు అక్కడ అట్లయితే వచ్చిండు. ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చిన సందర్భంగా ఎట్లా రావడం జరిగింది, ఏ విధంగా రావడం జరిగింది, ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపిస్తుడు ఇక మొత్తం బరవేదనే ఆయన మనం ఏ విధంగా గదే పుట్టినట్టే వచ్చిండు అంతే. కలిసిండు, చూసినాం, దగ్గరికి కూడా పోయినాం. మీరు చెప్పండి పెద్దయినా, ఎట్లా అంటే మీ ఊరికి సంబంధించిన అఘోరి మాత గురించి మీరేం చెప్తారు, ఎలాంటి అంశాలు చెప్తారు? ఆయన పుట్టుబాటు ఇక్కడనే కదా, వాళ్ళు ఇక్కడనే పుట్టినోడు కదా. మాకు బయటకు వచ్చినాక తెలుసు అఘోర అని అనంగిన్నాం, కానీ మాకు ఇవన్నీ మాకే తెలుస్తాయి. చిన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చిన్నప్పుడు వాడిని ఎవరు చూస్తారు? వాడు ఏ పొన్న తిరిగిండో, ఎటు పోయిండో, ఎటు వచ్చిండో. ఆయన చిన్నప్పుడు ఎవరు తిరిగిండు, ఆయన ఎవరు చూసిండు, ఆడెవరిని పిల్లగాడో మాకు తెలియదు చిన్నప్పుడు. లేకపోతే ఏంటిది, మేము మీలున్న ఊళ్ళే మేము లేవు, మేము ఊరికడుకున్నాం కాబట్టి మాకు తెలియదు. అంటే ఇప్పుడు అఘోరి మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది, మీ ఊర్లో కూడా ఫోన్లలో పెట్టుకొని చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమో ఇక ఫోన్లు ఉన్నందుకు తెలుసు, మనకేం తెలియదు. మనకు ఫోన్ లేదు, ఏం లేదు. ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చిన సందర్భంగా ఏమైనా పూజలు నిర్వహించారా, ఏం చేశారు? వాళ్ళు చూసింది అంటారు కదా, నేను చూడలేదు. నాకు నేను చేయనికే పొలకే పోయి ఉంటా, అత్తయ్య ఇట్లా బర్ర కొట్టుకొని వస్తా, మరపోతే మరి అన్నం తినాలంటే మరి చేయలేదు, పొలంకి పోతుంది. ఇది ఈ పెద్ద ఆయన చెప్తున్నమాట. చిన్నప్పుడు తాను చూడలేదు, కానీ అఘోరి మాతగా అందరూ చర్చించడం పట్ల తాను కూడా చర్చిస్తున్నా, అదేవిధంగా తెలుసుకుంటున్నానని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీ ఊర్లో అఘోరి ఏదైతే ఉండడం, అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావడం ఎట్లా అనిపిస్తుంది? ఏమో సార్, మాకు కానీ తెలుసు, మేము వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళం. ఆ మనిషి ఎక్కడ ఉండేది, ఎక్కడికి వెళ్ళి వచ్చేది, ఎక్కడికి వెళ్ళిపోయేది. అప్పుడిప్పుడు అయితే కారు పట్టుకొని వచ్చిండు, పోయిండు. ఈ ఎల్లమ్మ గుడి కాడికి వచ్చిండు, వచ్చి ఆ రోజు ఒకరోజు ఉన్నాడు, వెళ్ళిపోయిండు. చిన్నప్పుడు ఎట్లా ఉండే? ఇక చిన్నప్పటిది అంత మనకు అంత ఐడియా, వాళ్ళు గా వాడకు, మేము గీ వాడకు, వాళ్ళు ఎక్కువ ఉండేది. అది ఆ పాయింట్ ఎక్కువ ఉండేది సిటీలో, ఇక్కడ ఉండవు, లోకల్ బాగుండవు. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఇప్పుడు అఘోరిగా వచ్చినప్పుడు చూసిరు కదా, ఎట్లా అనిపించింది? ఊర్లో మంచిగా అనిపించిందా, ఎట్లా అనిపిస్తుంది? ఇక అది మంచి చేయడం మాకు ఎవరికైనా దారిపండి పొంగ చూసి రాక అంతే, మాకు తెలిసింది అంతే. మేమైతే ఆయన దిగిన కన్నా చూడలే. ఎన్నిసార్లు రావడం జరిగింది అఘోరి మాత అయిన తర్వాత ఈ ఊరికి? సార్ అంటే 2 సార్లు చూసినా, కానీ నేను నరసారి అని వాళ్ళు అంటాను, 2 సార్లు చూసాను. రాకడ పక్కడ జరిగింది ఇదే పండి. సార్, ఎట్లా మీ ఊరికి సంబంధించిన అఘోరి ఉండడం, మారడం, మీ ఊరికి రావడం ఎట్లా అనిపిస్తుంది? మాకు అయోమయంగానే ఉంది. మాకు ఇక చెప్పాలంటే అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఒక రకంగా మంచిదే, అఘోరిగా మారి ధర్మాన్ని కరెక్ట్ పాటిస్తూ ఉండాలని మాకు కూడా ఉన్నది. కానీ ఇక అది మరి ఎట్లా జరుగుతుందో, అది ఏం జరిగిందో మాకు తెలియదు. చిన్నప్పుడు అఘోరి ఎట్లా ఉండేవాళ్ళు, ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండేవాళ్ళు, అదేవిధంగా గతంలో ఎన్నిసార్లు ఇక్కడ కనిపించారు? 3-4 సార్లు వచ్చిందన్నారు. 3-4 సార్లు వచ్చిన సందర్భంగా మీరు చూసారా? నేను చూడలేదు. చిన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు మాతోటే కలిసి ఉండే, మాతో ఉన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం. మా క్లాస్ మెన్ మాకంటే ఒక 1 ఇయర్ జూనియర్. అంటే జూనియర్ అంటే మీరు ఇద్దరు కలిసి ఆడుకున్నామని చెప్తున్నారు కాబట్టి ఎట్లా ఉండేవాళ్ళు, ఎలాంటి మనస్తత్వం ఉండేది ఆయనది? 1 ఇయర్ జూనియర్, మాతో కలిసి ఆడుకున్న విషయం తక్కువనే. కాకపోతే మనస్తత్వం గురించి మాకేం తెలుసు, అవి ఆయన చిన్నప్పుడు. ఇప్పుడు అఘోరిగా మాతగా మారారు. ముఖ్యంగా ఆ గతంలో ఏదైతే శ్రీనివాస్ అనే పిలిచేవాళ్ళ, ఏమని పిలిచేవాళ్ళు మీరు? గతంలో శ్రీనివాస్ అనే పిలిచేవాళ్ళం, అంతే. అంటే ఎన్నేళ్ళ వయసు ఉన్నప్పుడు మీరు అతనితో పాటు కలిసి ఆడుకోవడం జరిగింది? కలిసి ఆడుకోవడం అంటే కలిసి ఆడుకునే అంటే ఇక ఒకటే ఊరు కదా, కలిసి ఉండమా? అంతే, కలిసి ఉన్నాం.
ఒకటే ఊరు ఒకటే వాడ కలిసి ఉండమా సార్ అంతే కలిసి ఉండం మేము. ఇప్పుడు అఘోరి మాతగా మారడం, ధర్మ ప్రచారం చేయడం ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎల్లమ్మ పాతి గుడికి అక్కడ లారంగా ఉన్న చూడు అక్కడ అట్లయితే వచ్చింది. ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చిన సందర్భంగా ఎట్లా రావడం జరిగింది, ఏ విధంగా రావడం జరిగింది, ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించడు ఇక మొత్తం బరవేదనే ఇక ఆయన మనం ఏ విధంగా గదే పుట్టినట్టే వచ్చిండు అంతే కలిసిండు చూసినాం దగ్గరికి కూడా పోయినాం. మీరు చెప్పండి పెద్దాయన, ఎట్లా అంటే మీ ఊరికి సంబంధించిన అఘోరి మాత గురించి మీరు ఏం చెప్తారు, ఎలాంటి అంశాలు చెప్తారు? ఆయన పుట్టువాడు ఇక్కడనే కదా, వాళ్ళు ఇక్కడనే పుట్టినోడు కదా. మాకు ఇక బయటికి వచ్చినాక తెలుసు అఘోర అని అనంగిన్నాం, కానీ మాకు ఇవన్నీ మాకే తెలుస్తాయి. చిన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చిన్నప్పుడు వాడిని ఎవరు చూసిండు సార్? వాడు ఏ పొన్న తిరిగిండో ఎటు పోయిండో ఎటు వచ్చిండో ఆయన చిన్నప్పుడు ఎవరు తిరిగిండు, ఆయన ఎవరు చూసిండు, ఆడెవరిని పిల్లగాడో మాకు తెలియదు చిన్నప్పుడు. లేకపోతే ఏంటిది, మేము మీరున్న ఊళ్ళే మేము లేవు, మేము ఊరికాడకు ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. అంటే ఇప్పుడు అఘోరి మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది, మీ ఊర్లో కూడా ఫోన్లలో పెట్టుకొని చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమో ఇక ఫోన్లు ఉన్నోడికి తెలుసు, మనకేం తెలియదు. మనకు ఫోన్ లేదు, ఏం లేదు. ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చిన సందర్భంగా ఏమైనా పూజలు నిర్వహించారా, ఏం చేశారు? వాళ్ళు చూసింది అంటారు కదా, నేను చూడలేదు. నాకు నేను చేనుకే పొలకే పోయి ఉంటా, అత్తయ్య ఇట్లా బర్ర కొట్టుకొని వస్తా, మరపోతే మరి అన్నం తినాలంటే మరి పొలంకే పోతుంది. ఇది ఈ పెద్ద ఆయన చెప్తున్న మాట. చిన్నప్పుడు తాను చూడలేదు, కానీ అఘోరి మాతగా అందరూ చర్చించడం పట్ల తాను కూడా చర్చిస్తున్నా, అదేవిధంగా తెలుసుకుంటున్నానని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీ ఊర్లో అఘోరి ఏదైతే ఉండడం, అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావడం ఎట్లా అనిపిస్తుంది? ఏమో సార్ మాకు ఏం తెలుసు, మేము వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళం. ఆ మనిషి ఎక్కడ ఉండేది, ఎక్కడికి వెళ్ళి వచ్చేది, ఎక్కడికి వెళ్ళిపోయేది. అప్పుడు అయితే కారు పట్టుకొని వచ్చిండు పోయిండు. ఈ ఎల్లమ్మ గుడి కాడికి వచ్చిండు, వచ్చి ఆ రోజు ఒకరోజు ఉన్నాడు, వెళ్ళిపోయిండు. చిన్నప్పుడు ఎట్లా ఉండే? ఇక చిన్నప్పటిది అంత మనకు అంత ఐడియా, వాళ్ళు గా వాడకు మెంగి వాడకు, వాళ్ళు ఎక్కువ ఉండేది. ఆ పాయింట్ ఎక్కువ ఉండేది సిటీలో, ఇక్కడ ఉండవు, లోకల్ బాగుండవు. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఇప్పుడు అఘోరిగా వచ్చినప్పుడు చూసిరు కదా, ఎట్లా అనిపించింది? ఊర్లో మంచిగా అనిపించిందా, ఎట్లా అనిపిస్తుంది? ఇక అది మంచి చేయట మాకు ఎవరికైనా దారిపండి పొంగ చూసి రాక అంతే మాకు తెలిసింది అంతే. మేమైతే ఆయన దిగిన కన్నా చూడలేదు. ఎన్నిసార్లు రావడం జరిగింది అఘోరి మాత అయిన తర్వాత ఈ ఊరికి? సార్ అంటే 2 సార్లు చూసినా కానీ నేను 4 సార్లు అని వాళ్ళు అంటాను. 2 సార్లు చూసాను, రాకడ పక్కడ జరిగింది. ఇదే పండి సార్, ఎట్లా మీ ఊరికి సంబంధించిన అఘోరి ఉండడం, మారడం, మీ ఊరికి రావడం ఎట్లా అనిపిస్తుంది? మాకు అయోమయంగానే ఉంది. మాకు ఇక చెప్పాలంటే అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఒక రకంగా మంచిదే, అఘోరిగా మారి ధర్మాన్ని కరెక్ట్ పాటిస్తూ ఉండాలని మాకు కూడా ఉన్నది. కానీ ఇక అది మరి ఎట్లా జరుగుతుందో, అది ఏం జరిగిందో మాకు తెలియదు. చిన్నప్పుడు అఘోరి ఎట్లా ఉండేవాళ్ళు, ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండేవాళ్ళు, అదేవిధంగా గతంలో ఎన్నిసార్లు ఇక్కడ కనిపించారు? 3-4 సార్లు వచ్చిందన్నారు. 3-4 సార్లు వచ్చిన సందర్భంగా మీరు చూసారా? నేను చూడలేదు. చిన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు మాతోటే కలిసి ఉండే, మాతో ఉన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం. మా క్లాస్ మెన్ మాకంటే ఒక 1 ఇయర్ జూనియర్. అంటే జూనియర్ అంటే మీరు ఇద్దరు కలిసి ఆడుకున్నామని చెప్తున్నారు కాబట్టి ఎట్లా ఉండేవాళ్ళు, ఎలాంటి మనస్తత్వం ఉండేది ఆయనది? 1 ఇయర్ జూనియర్, మాతో కలిసి ఆడుకున్న విషయం తక్కువనే. కాకపోతే మనస్తత్వం గురించి మాకేం తెలుసు, అవి ఆయన చిన్నప్పుడు. ఇప్పుడు అఘోరిగా మాతగా మారారు. ముఖ్యంగా ఆ గతంలో ఏదైతే శ్రీనివాస్ అని పిలిచేవాళ్ళ, ఏమని పిలిచేవాళ్ళు మీరు? గతంలో శ్రీనివాస్ అనే పిలిచేవాళ్ళం, అంతే. అంటే ఎన్నేళ్ళ వయసు ఉన్నప్పుడు మీరు అతనితో పాటు కలిసి ఆడుకోవడం జరిగింది? కలిసి ఆడుకోవడం అంటే కలిసి ఆడుకునే అంటే ఇక ఒకటే ఊరు కదా, కలిసి ఉండమా, అంతే కలిసి ఉన్నాం. ఒకటే ఊరు ఒకటే వాడ కలిసి ఉండమా సార్ అంతే కలిసి ఉన్నాం మేము. ఇప్పుడు అఘోరి మాతగా మారడం, ధర్మ ప్రచారం చేయడం ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది.